ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. కానీ ఒక సమస్య వచ్చింది ఈరోజు. ఏంటంటే, ఈరోజనే కాదు ప్రతిరోజు ఉండే సమస్య అదేంటంటే, మనకున్న అవసరాలను బట్టి, సమస్యలను బట్టి మనం కృంగిపోతుంటాం. నిరాశ చెందుతుంటాం. సమస్యలొచ్చినప్పుడు దిగులు చెందుతుంటాం. ఆహ్, బాగా ఏమంటారు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటాం. ఇక వర్స్ట్ సిట్యుయేషన్ చాలామంది ఇలాంటి పరిస్థితులున్నప్పుడు వారిలో కొంతమంది చేసే పనేంటంటే, ఇక నేను బ్రతికి వేస్ట్, జీవించి వేస్ట్, దీనికి పరిష్కారం ఎక్కడ దొరకట్లేదు అని జెప్పేసి తమ లైఫ్ ఎండ్ జేసుకునే వాళ్ళు గూడా చాలామందున్నారు. ఇంకా కొంతమంది ఆలోచిస్తే దీంట్లోంచి ఎట్లా బయటికి రావాలి? నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం నేనేం చేయాలి? అనేటువంటిది చాలా సార్లు మనము ఆవేదన చెందుతుంటాం. అయితే ఈరోజు దేవుడు మనకు ఒక మాటనిచ్చి ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు. ఎందుకని ఆలోచించి చూసినట్టయితే దేవుడు మనల్ని ప్రేమించేవాడు కాబట్టి మనము ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌లో అదే స్థితిలో ఉండాలని దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఎంత గొప్పది అంటే సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల్లోంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. అది దేవునిలో ఉన్న గొప్పతనం. ఈ లోకంలో మనుష్యులు మన సమస్యల్లో ఇరుక్కునేలాగా చేస్తారు గానీ మన ప్రభువు, మన సృష్టికర్త, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసే గొప్ప పనేంటంటే మనల్ని విడిపించడానికి ఆయన రెడీగా ఉన్నవాడు, సిద్ధంగా ఉన్నవాడు. అయితే దైవ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాల్లో ఒక వ్యక్తి జీవితం ద్వారా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మరి భక్తుడైనటువంటి యోబు గారు. యోబు భక్తుడు. ఆ మాట చదువుకుందాము దయచేసి. యోబు గ్రంథము 13వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు ప్రభు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను. యోబు గురించి మనం చాలా విషయాలు ఆలోచించొచ్చు గానీ, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఆయన పొందిన శ్రమలు ఈ లోకంలో మరెవరు పొందకపోయి ఉండవచ్చు. కుమారులు, కుమార్తెలు చనిపోయారు. ఆస్తంతా పోయింది. తల వెంట్రుకలు కాలి గోటి వరకు కురుపులతో ఆయన బాధపడ్డాడు. సొంత వారు వచ్చి ఆయన నిందించడం, అవమానించడం మొదలుపెట్టారు. సొంత భార్య ఆయన దగ్గరకొచ్చి, "ఇంకా ఎందుకు దేవుడిని నమ్ముకొని జీవిస్తావు? దేవుడిని దూషించి మరి చనిపోమని" ఒక మంచి సలహా ఇచ్చినట్టు మనకి కనిపిస్తా ఉంటది. మొదటి 2, 3 అధ్యాయాల్లో. అలాంటి పరిస్థితుల్లో యోబు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, "నేను దిగంబరినిగా వచ్చానమ్మా. నేనేం తీసుకురాలే ఈ లోకంలో. ఏం తీసుకుపోను. కాబట్టి నేను ఏదైతే పొందుకున్నానో అన్నీ దేవుడిచ్చిందే. అందుకే ఆయన ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడు. కాబట్టి దేవుని స్తుతించాడు." అయితే 13వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ఆ బాధలో, ఆ దుఃఖంలో చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. ఏం మాట్లాడాలో ఏం అర్థం కాదు. కానీ యోబు ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, దేవుడు ఎంత భయము, భక్తి కలిగినవాడు కాబట్టే ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను" అంటాడు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. దేవుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాడని నాకు తెలుసు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని తెలుసు. ఆ పరీక్షలో ఒకవేళ నేను మరణించినా అంటే ప్రభువు నన్ను చంపినా అనే వర్డ్ యూజ్ చేస్తాడు. కాబట్టి ప్రభువు నన్ను చంపినా సరే నేను మాత్రము దేవుని విడిచిపెట్టను. ఆయన కొరకు కనిపెడతాను. కాబట్టి ఈరోజు ప్రభు మనకి ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే యోబు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు కనిపెట్టాడు. ఆయన కొరకు కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు చివరిలో జరిగిందేంటంటే, ఏదైతే ఆయన కోల్పోయాడో రెండంతల ఆశీర్వాదం దేవుడు ఆయనకి మరలా ఇచ్చాడు. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన మాటేంటంటే, ఆయన కొరకు కనిపెట్టుట. వెయిటింగ్ ఫర్ గాడ్. ట్రస్ట్ ఇన్ గాడ్. ఇంగ్లీష్ వెర్షన్స్‌లో అవుంటాయి. వెయిటింగ్ ఫర్ గాడ్, వెయిట్ ఫర్ గాడ్ లేకపోతే ట్రస్టింగ్ గాడ్. దేవుని కొరకు కనిపెట్టడము, లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచడం, నమ్మిక ఉంచడం. ఏంటి నమ్మిక? ఏంటి విశ్వాసం? ఏంటి కనిపెట్టడం అంటే, నన్ను దీవించింది దేవుడు. నాకు ఈ జీవితం ఇచ్చింది దేవుడు. కాబట్టి నా జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తానుసారంగా జరుగుతది. అది నేను యాక్సెప్ట్ చేయాల. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అనగా ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడతారో అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. 8వ అధ్యాయం 28వ వచనంలో. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన ద్వారా పిలువబడిన వారికి అన్నీ మేలుకై జరుగుతాయి. చాలా సార్లు మనం అనుకుంటాం నా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్ లేదు, బిజినెస్ వ్యాపారం మంచిగా జరగట్లేదు, నా చదువులు సరిగ్గా కావట్లేదు, ఫెయిల్ అయిపోతూ ఉన్నా, చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది, చాలా సమస్యలున్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అబ్బబ్బబ్బా! ఎన్నో లిస్ట్ మనం చెప్పుకుంటాం దేవుని సన్నిధిలో. ఆ లిస్ట్ అంతా చెప్పినప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుందంటే,
దేవుడు లేడనేటువంటి డౌట్ వస్తుంది. దేవుడు ఉన్నాడా లేదా అని డౌట్ వస్తుంది. దేవుడు లేడనుకుంటాం. కానీ ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనకున్న శ్రమల కంటే యోబు శ్రమలు ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ వాట్ టైప్ ఆఫ్ ఫెయిత్ జోబ్ హ్యాస్? యోబుకున్న ఫెయిత్, విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఆయన నన్ను చంపినా సరే, ఆయన నన్ను చంపినా సరే, నేను ఆయన కొరకు కనిపెడతాను. ఎందుకు ఆయన మాట అన్నాడంటే, యోబుకి తెలుసు ఆయన దేవుని గురించి అర్థం చేసుకుని ఏంటంటే, నన్ను దీవించిందే ఆయన. నేను పొందుకోవాలంటే ఆయన ద్వారానే. నాకేమైనా మేలు జరగాలంటే ప్రభు ద్వారానే. కాబట్టి నేను కనిపెట్టుకుంటాను, వెయిట్ చేస్తాను, ఆలోచిస్తాను. రైట్? నేను తొందరపడను. ఈ రోజుల్లో మనం తొందరపడి మాట్లాడేస్తాం. తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటాం. అంతే కదండీ! నోరు జారిస్తాం. దేవుడు లేడు అనేస్తాం. నేను చర్చ్‌కి రానంటాం. వాక్యం చదవనంటాం. ప్రార్థన చేయనని చెప్పేస్తాం. రైట్? దేవుడు నాకు ఏం మేలు చేశాడు అనుకుంటాం. సత్యం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మాటలు వింటున్నావంటే నువ్వు బ్రతుకున్నవే కదా! నేను బ్రతుకున్నట్టే కదా! అంటే ఆ బ్రతుకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుని ద్వారానే. మన ఈ శ్రమల నుంచి విడుదల పొందాలని దేవుడి ఈ మాటలు నీకు నాకు ఈరోజు అందిస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పనేంటంటే, మన తరఫున మనం చేయాల్సిందేంటి, ఆయన పని దేవుడు ఆయన చేస్తాడు. కానీ మన పని మనం చేసినప్పుడు ఏంటి మనం చేయాల్సింది? ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. వెయిట్ చేయాలి. తొందరపడొద్దు. తొందరపడి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకండి. తొందరపడి నోరు జారి మాట్లాడొద్దు దయచేసి. తొందరపడి ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. తొందరపడి కోపతాపాలు తెచ్చుకోవద్దు సమస్యలను బట్టి. గాడ్ ఈస్ ద గాడ్ హూ బ్లెసెస్ అస్ ఆన్ టైమ్. ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోబు అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు కనిపెట్టాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటే వెళ్ళిపోయాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు 42వ అధ్యాయంలో. దేవుడు మరి ఏం చేశాడు? అంత భక్తిపరుడైన యోబుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా! రెండంతల ఆశీర్వాదాలు దేవుడు యోబుకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మీ సమస్య ఏదో నాకైతే తెలియదు క్రీస్తుని దేవుని బిడ్డలారా. చాలా వర్స్ట్ సిచ్యువేషన్లు ఉండొచ్చేమో. నన్ను ఎవరు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అనుకోవచ్చేమో. సొంత వారు, కుటుంబ సభ్యులే, ఇరుగు పొరుగు, బంధువులు, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వారే మనల్ని అవమానిస్తుండొచ్చేమో, నిందిస్తుండొచ్చేమో, చెడ్డ మాటలు పలుకుతున్నారేమో. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఫ్రస్ట్రేట్ అయిపోయి మనము దేవుని నుంచి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యలు దేవుడు ఎందుకు అలౌ చేశాడు? ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు డిపెండ్ ఆన్ గాడ్. సమస్యలు అనేటువంటి దేవుని మీద ఆనుకోవడానికి దేవుడు ఇచ్చిన మనకి ఒక అవకాశం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆ విధంగా మనం పాజిటివ్‌గా ఆలోచించుకొని, ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకొని, దేవుని మీద ఆధారపడుతూ, కనిపెడుతూ, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, యోబుని ఏ విధంగా దేవుడు రెండంతలు ఆశీర్వదించాడో, ఈరోజు మన సమస్యల నుంచి ఆయన విడుదల కలగజేసి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు అత్యధికంగా దేవుడు దీవించడానికి ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన అదే ప్రామిస్ చేస్తున్నాడు. నువ్వు నా కొరకు కనిపెట్టు. బీ వాచ్‌ఫుల్ ఫర్ మీ. కనిపెట్టుట అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఇప్పుడు బిచ్చగాళ్ళు ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు, రోడ్ సైడ్‌లో ఉంటారు. వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారు, డబ్బు సహాయం, ఏదో సహాయం చేస్తారని. వాళ్ళు ఎట్లా ఉంటారంటే తమ చేతులు, అరిచేతులు చాపో లేకపోతే చేతిలో ఒక బౌల్ పట్టుకొనో ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు. రైట్? అట్లా దారిన పోయే వాళ్ళ వైపు మొఖాలు చూస్తూ ఉంటారు. ఎవరు నన్ను కరుణిస్తారా? ఎవరు నన్ను నా నా మీద దయ చూపించి నాకు దానం చేస్తారా అని హీ విల్ బి వెయిటింగ్. దినమెల్లా అట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆయన ఎంతైతే సంపాదించుకున్నాడో ఆ వృత్తిలో, ఆ పనిలో, దాన్ని బట్టి అతను సంతోషిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఈరోజు ఒక రూ. 10 వచ్చింది చాలనుకొని ఆపేయడు. ఆ రోజంతా కనిపెడతాడు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మంచిదనుకుంటాడు. కనిపెట్టడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బీ వాచ్‌ఫుల్ ద హోల్ డే. కానీ ప్రభు అదే అంటున్నాడు. నీ సమస్య పరిష్కారం దొరికే వరకు నువ్వు నా కొరకు కనిపెట్టు. నా దృష్టి నీ మీద ఉంది. తొలగిపోలేదు. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. అందుకే నీ కొరకు నా ప్రాణాన్ని అప్పగించానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోండి. ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన విడిచిపెట్టద్దు. ప్రభువుని విడిచిపెట్టదు. ఆయన గట్టిగా పట్టుకోండి. ఆయన హగ్ చేసుకోండి. ఆయన చేతులు పట్టుకోండి. ఆయనకు దూరం వెళ్ళొద్దు సహోదరి సహోదరా. ఎందుకో తెలుసా మీకు? నీ ప్రతి సమస్య నుంచి విడుదల కలుగజేసేది ఆయనే. పడిపోయిన స్థితిలోంచి నిన్ను నన్ను లేవనెత్తేది
ప్రభువైన యేసుక్రీస్తే. ఆ దిగులు, చింత, బాధ నుంచి మనకు విడుదల కలుగజేసి సంతోషాన్ని ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనం పొందుకుంటున్న నిందలు, అవమానాల నుంచి మనం లేవనెత్తి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చగలిగే శక్తి, సామర్థ్యత కలిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి నిరుత్సాహంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి తొందరపడి ఆయన విడిచిపెడితే మనకే నష్టం. కాబట్టి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుల, మన జీవితంలో మనము యవనస్తులు, పిల్లలు ఎవరైనా సరే ఒక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే మన పరిస్థితి నుంచి మనల్ని నడిపించేది, విడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఏం చేయాలా? యోబు ఏ విధంగా అయితే ఆయన కొరకు కనిపెట్టాడు, ఆయన నన్ను చంపినా సరే, అంటే వర్స్ట్ సిచ్యువేషన్లోకి ప్రభు మమ్మల్ని పరీక్షించిన, నేను మాత్రం ఆయన కొరకు కనిపెడుతూనే ఉంటాను. దేవుని దీవించే వరకు, విడిపించే వరకు నేను కనిపెడతానన్నాను. ఎంత గొప్ప విశ్వాసం ఆలోచించి. ఈరోజు నా విశ్వాసం ఎట్లా ఉంది? చిన్న సమస్య రాగానే దేవుని విడిచిపెట్టే విశ్వాసమా? లేకపోతే యోబులాగా ఓకే ప్రభువా, నేను అంగీకరిస్తాను, నేను నిలబడతా, సహాయం చేయని, నువ్వు విడిపించే వరకు నేను విడిచిపెట్టాను అనే విశ్వాసమా? ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఉందామా ఆ విధంగా? ఆ విధంగా ఉన్నట్టయితే దేవుడిచ్చే గొప్ప వాగ్దానము, నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను నిలబెడతాను, నీ సమస్య నుంచి నిన్ను బయటికి తీసుకొస్తా, అనేక మందికి ఆశీర్వాదకరంగా గొప్ప సాక్షిగా నిన్ను వాడుకుంటానని ప్రభు సెలవిస్తుంది. చేద్దామా పని? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి కొందనాలు తండ్రి. చిన్న సమస్య రాగానే దిగులు చెందుతాం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ప్రభా, నిన్ను విడిచిపెట్టి ప్రభా వెళ్ళిపోతాం. ప్రభు దయతో క్షమించండి. యోబు తండ్రి, నీవు దీవించే వరకు నిన్ను నీ కొరకు కనిపెడతానని, ప్రభా నువ్వు చంపినా సరే నేను విడిచిపెట్టనన్న గొప్ప విశ్వాసాన్ని బయలుపరిచారు. మేము కూడా ఆ రీతిగా తండ్రి ఉన్నట్టయితే యోబుని ఏ విధంగా దీవించారు, మమ్మల్ని కూడా దీవిస్తాను వాగ్దానం చేశారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ప్రభా, వారికున్న ప్రతి సమస్యలో, శ్రమలో నిన్ను విడిచిపెట్టకుండా నీ కొరకు కనిపెట్టి, నీ మీద విశ్వాసం కలిగి ముందు మరి జీవించే కృపను మీద దయచేయండి. ఎవరైతే ఆ విధంగా ఉంటారో నువ్వు వాగ్దానం చేసావు ప్రభా, తప్పకుండా నేను విడిపిస్తాను, నేను దీవిస్తాను, సమస్యను పరిష్కారం చేస్తున్నాను. కాబట్టి కనిపెట్టేటువంటి విశ్వాస జీవితం అందరికీ మీరు దయచేసి మేము పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సో డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ప్రభు కొరకు కనిపెడదాము, తొందరపడి ఆయన విడిచిపెట్టద్దు. ప్రభు తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్.